ఏ దారిలో నుంచి అయితే వచ్చారో బ్యాక్ సైడ్ గేట్లో నుంచి తిరిగి వెళ్ళిపోవటం కూడా అదే దారిలో నుంచి వెళ్ళారని చెప్తున్నారు. ఇది చాలా మొత్తం అంతా కూడా ఐపీఎస్లు, ఐఏఎస్లు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేటువంటి ఏరియా ప్రశాసన్ నగర్ అంటే. తర్వాత చాలా సెక్యూర్డ్ అని భావించేటువంటి ప్లేస్ ఇది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అలాంటి చోట రాబరీ జరగటం తెల్లవారుజామున 2:05 సమయంలో జరిగిందని సిపి గారు చెప్తున్నారు. చాలా సీరియస్గా తీసుకున్నారు పోలీసులు కూడాను. ఎందుకంటే ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ భార్య ప్లస్ చాలా పెద్ద ప్లేసు, నెక్స్ట్ నేపాలీ గ్యాంగు, ఏం పోయింది అనేది కూడా ఇంకా క్లారిటీ రావట్లేదు. అసలు ఎలా చంపారు అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో క్లియర్గా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. వీలైనంత తొందరగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకుంటాము ఖచ్చితంగా అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ స్టిల్ ఇంకా లోపల సర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇంకేమన్నా క్లూస్ దొరుకుతాయేమో, ఎందుకంటే సీసీ కెమెరాలు కూడా వర్క్ చేస్తున్నాయని చెప్తున్నారు. బట్ ఆ సీసీ కెమెరాల్లో ఫుటేజ్ అంతా తీసి వాళ్ళు ఎవరు ఏంటి అని పట్టుకునేందుకు, వాళ్ళు ఇటు సైడ్ వెళ్ళారని పట్టుకునేందుకు కొంచెం సమయం పడుతుంది. కాబట్టి పోలీసులకు కూడా ఆ దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ పదే పోలీసులు, ముఖ్యంగా సిపి గారు, హైదరాబాద్ సిపి అయినటువంటి సజ్జనార్ గారు పదే చెప్పేది ఏంటంటే నేపాల్ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, నేపాల్ వాళ్ళని నమ్మకండి, నేపాల్ వాళ్ళని పనిలో పెట్టుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అలాగే వాళ్ళకి అంటే బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో పని చేసేటప్పుడు కావచ్చు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళని ఇంట్లో ఉంచుకునేటప్పుడు కూడా, అంటే నైట్ కొంతమంది మొత్తం స్టేజ్ ఇక్కడే ఉంచుకుంటారు కదా, అలాంటి వచ్చి పని చేసి వెళ్ళిపోయే వాళ్ళు వేరు, నైట్ ఇక్కడే ఉండే వాళ్ళ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి అని గతం నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. స్టిల్ ఇప్పుడు అదే చెప్తున్నారు. ఈ కేసులో అయితే దర్యాప్తు చాలా వేగంగా చేసి ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత తొందరగా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన అయితే చెప్తా ఉన్నారు.